శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దానం బిల్లే దయారసంబు నహి సద్ధర్మంబుదీర్ మీ పదధ్యానంబున్ కడులొచ్చు సత్యవచన వ్యాపారముల్ సున్నా సుజ్ఞానం బెంతయు నాస్తి సాధుజన సన్మానేచ్ఛలేదు ఎన్న ఈక్ష్మానాధాధమ కోటికేది గతి రామా భక్తమందారమా. ఓ శ్రీరామచంద్ర ప్రభు, ఈష్మానాధాధమ కోటి, ఈ అధములైనటువంటి రాజులకు ఏమిటయ్యా గతి? ఇవాళేదో రాజ్యం ఉన్నది, ప్రజల సొమ్ము అనుభవించేస్తున్నాము అనుకుంటే కాదు, తర్వాత జన్మ ఏమిటి? ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత వీళ్ళు పడవలసినటువంటి పాట్లు ఏవి? అది ఏమైనా ఆలోచిస్తున్నారా ఈ అధములైనటువంటి పాలకులు? వీరికి దానం బిల్లే, యోగ్యుడు అవసరంలో ఉన్నవాడు వాడికి దానం చేయాలి అనేటువంటి గుణం లేదయ్యా. దానం బిల్లే దయారసంబు నహి. ఎవ్వడు ఎన్ని బాధలు పడుతున్నా సరే, తన ప్రజలందరూ కూడా నానా బాధలు పడుతున్నా, తిండికి కూడా నోచుకోనటువంటి వారైనా సరే, వారికి ఏదైనా ఏర్పాటు చేయాలనే ఆలోచన లేకుండా భోగలాలసులై జీవిస్తున్నారు. దయారసంబు నహి, ఏమాత్రం కూడా ప్రజల మీద వీళ్ళకింత దయలేదు. సద్ధర్మంబుదీర్, ఏదన్నా ధర్మం ఏదన్నా వీళ్ళు ఆచరిస్తారా అంటే అది లేదు. ఆ ధర్మాన్ని ఆచరించాలనేటువంటి బుద్ధి లేదు. సద్ధర్మంబుదీర్ మీ పదధ్యానంబున్కడులొచ్చు, పోని మీ పాదధ్యానం ఏమైనా చేస్తారా? శ్రీరాముణ్ణి స్మరిస్తూ శ్రీరాముణ్ణి ఆశ్రయించి ఆయన్ని ఆరాధిస్తారా అంటే అది లేదు. దానం లేదు, ధర్మం లేదు, దయ లేదు, దైవభక్తి లేదు. సత్యవచన వ్యాపారముల్ సున్నా, సత్యం లేదు. సుజ్ఞానం బెంతయు నాస్తి, పోనీ ఏమైనా శాస్త్రములు చదువుకుని, పోనీ ఏమైనా ఇతిహాస పురాణములను చదువుకుని జ్ఞానాన్ని పెంపొందించుకున్నారా? సద్గురువులను ఆశ్రయించి వారి బోధలు విని జ్ఞానాన్ని ఏమైనా పెంపొందించుకున్నారా అంటే అది కూడా లేదు. సాధుజన సన్మానేచ్ఛలేదు, పోనీ సాధువులు సత్పురుషులు అయినటువంటి వారిని పిలిచి వారికి ఏదైనా సన్మానం చేస్తారా అంటే అది కూడా లేదు. దానం లేదు, దయ లేదు, ధర్మం లేదు, దైవభక్తి లేదు, సత్యవచనం లేదు, జ్ఞానం లేదు, సాధువులని గౌరవించటం లేదు. ఇంకా ఈ పరిపాలకులకి ఏమిటయ్యా గతి? ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నారయ్యా వీరు. ప్రజలకి అన్యాయం చేస్తూ వారిని ఎండవానలకి వదిలి తిండి తిప్పలు లేకుండా వాళ్ళందరూ బాధపడుతుంటే, వారి సొమ్ముతో విలాసవంతమైనటువంటి జీవితం గడిపేటువంటి ఈ భోగలాలసులైనటువంటి ఈ పరిపాలకులకు దానగుణం లేక, ధర్మం లేక, దయలేక, దైవభక్తి లేక, సత్యం లేక, జ్ఞానం లేక, సాధువులని గౌరవించటం కూడా లేక ఏమైపోతారయ్యా వీళ్ళు అంటూ వారిని హెచ్చరిస్తూ, అవినీతి పరులైన నాయకులను పరిపాలకులను చురకలు వేస్తూ వారిని హెచ్చరిస్తూ వారిని మంచి మార్గంలోకి మారి రామ పాదములను ఆశ్రయించుకుని రామునిలో ఉన్న సుగుణములను తెలుసుకుని వాటిని అలవరుచుకుని ఆచరించి సరైనటువంటి మార్గంలో తరించండి.